అందరికి శనార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మీది మోటార్ల ఎక్కిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు. గాలి మోటార్లకి వెళ్ళి చూసుకుంటా బాగానే చూపెట్టుకున్నాడట జోరు. షానొద్దుల సంది కూడా మాజీ సీఎం సారు కండ్లబడతలేడు కంటికి. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సార్ వచ్చిండు కేటీఆర్ సార్ వాళ్ళింటికి. మేడారంలో మంత్రి సారు బలగమంతా మంచిగా చేస్తుందట ఏర్పాట్లు. అడవి బిడ్డల జాతరకు వచ్చిన భక్తులకు ఉండకుండా చూస్తారట పాటలు. కవిత మేడం మాట్లాడుతుంది మాధవరం మింగిన భూముల గురించి. అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదో ఈ జాగల గురించి. డ్యూటీకి డుమ్మాలు కొట్టి సస్పెండ్ చేసిండ్రు జిల్లా కలెక్టర్ గారు. అంతటా ఇప్పుడు అందట్లా ఆ మేడంకే వస్తున్నది చాలా మంచి పేరు. ఏపీ సీఎం చంద్రాల సార్ గాలి మోటార్ వేసుకొని విశాఖపట్నంలో ఆ కూటమి సర్కారు కడుతున్న పనులు మొత్తం మొగులు మీదకి వెళ్ళి చూసిండట. పనులు ఎట్టెట్లయితున్నాయి ఏం కథ అని కారు వేసుకొని కూడా పోయి చూడొచ్చు. గాలి మోటార్లనే ఎక్కి నారా చంద్రాల సార్ ఎందుకు పోయిండే బాలన్న అంటారా, మీరే చూడుర్రి. చూసిన ఇట్లా ఆఫీసర్లను ఎంటబెట్టుకొని గాలి మోటార్లో కూర్చొని విశాఖపట్నంలో కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా కలెదిరిగి చూసిండ్రట. ఓడరేవులు, గాలి మోటార్ల డిపోలు, ఐటీ కంపెనీల పనులు మొత్తము ఏడదాకొచ్చినాయి ఏం కథ అని ఇట్లా మీది మోటారు అద్దంలకెళ్ళి గడికి చూసుకుంటా ఆఫీసర్లను అరుచుకున్నాడట. పట్నంకు ఆనుకొని కడుతున్న జాతీయ రహదారుల పనులు కూడా ఏడదాకొచ్చినాయో చూసిండట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మరి మీది మోటార్ వేసుకొని మొగుల మీదకి వెళ్ళి పనులు బాగానే చూసిండ్రు కానీ ఒకరి మీరు కాన్వాయ్ వేసుకొని మన్యం జిల్లాల అడవి బిడ్డల బాధలు కూడా అరుచుకునేందుకు పోవాలే సారు. వాళ్ళకు తొవ్వలు కూడా చక్కగా లేక ఎవరికన్నా పానం బాగా లేకుంటే తోలీలలా మోసుకపోవుకుంటా అరిచేతుల్లా పానాలు పెట్టుకొని పానాలు నిలబెట్టుకునేందుకు వాగులు వంకలు దాటుతుర్రట. అసొంటి గిరిజన బిడ్డల గతి మారేటట్టు మీ కూటమి సర్కారు చేస్తదేమో అనుకుంటే మీ ఏలుబడిలో కూడా వాళ్ళ గతి మారుతుందా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమ్ సమాజ్వాదీ పార్టీ పెబ్బ అఖిలేష్ యాదవ్ సారు పని కట్టుకొని మరీ హైదరాబాద్కు వచ్చిండు. నందీనగర్లో ఉన్న కేసీఆర్ సారు ఇంటికి పోయిండట. అగో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో ఉత్తగానే పొద్దు గడుపుతున్నాడు అంటారు. నందీనగర్ పోయి ఎవరిని కలిసిండు ఏం కథ అంటారా చూడండి. చూసిండ్రా, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు అఖిలేష్ యాదవ్ సార్ను కొత్త పెళ్లి పిల్లగాని కదా పెళ్లి మండపంలకు పెళ్లి పిల్ల తరపోలు ఎదురుకబోతున్నట్టు ఎదురుకొచ్చి ఎదుర్కొని మర్యాదలు మంచిగానే చేసినట్టు అనిపిస్తలేదు. శాలవ కప్పి చేతుల లక్ష్మీ నరసింహస్వాముల వారి బొమ్మను కూడా పెట్టిండు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక శానసేపే మాట్లాడుకుండ్రు. అసలైతే కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను కలుద్దాం అనుకుంటున్నా అని అఖిలేష్ యాదవ్ సారు అనగానే మరి పెద్ద మనిషి జర పానం బాగలేక ఫామ్ హౌస్ కాడనే ఉంటున్నాడు. ఇప్పుడు పోతే కలుస్తాడో లేడో, మరి మళ్ళొచ్చినప్పుడు పక్కా కలుస్తాడని కేటీఆర్ సార్ ఇట్లా అన్నాడా అంటే అనకుంటా ఊకుంటాడా అనే ఉంటాడు కావచ్చు. అటెనక సిక్కి కేటీఆర్ సార్ బయటకు వచ్చి ఇట్లా అనుకొచ్చిండు ఆ ముచ్చట గుడి నుండి. మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి. అయ్యా కేటీఆర్ సారు, మరి ఓ మాజీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్ సారు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ సార్ను కలుస్తామంటే మరి ఇప్పుడు కేసీఆర్ సారు ఎందుకు కలవలేదు సారు? మొన్నటి సంది సారు పానం చక్కగా ఉంటలేదు, మొత్తానికి శాతం అయితలేదు, చేతుల సపోర్ట్ లేకుండా బయటకు రానికే బాధ అవుతుందని అంటారు. మరి అది గిట్లా నిజమేనా? అధికారం పోయినాక పబ్లిక్ ను కలుసుడు లేదు, ఇప్పుడు ఇట్లా బయట రాష్ట్రాల మాజీ సీఎంలు వచ్చిన టైం సమయం లేదన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సారు ఏం చేస్తున్నట్టు? మరి కేసీఆర్ సార్ పానం బాగుందా బాగలేదా? ఆయనకి ఏమైందో జర ఎరక చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఎలిసిపోతున్న గులాబీ కండువాలు మోసే కార్యకర్తలు మొత్తము గుండెల నిండా బాధపడుతురట. మీరు ఓ పారి కేసీఆర్ సార్ గురించి క్లారిటీగా చెప్పి ప్రజలకు కాకున్నా కానీ మీ కార్యకర్తల కన్నా భరోసా ఇయ్యండ్రంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. మేడారం దగ్గర పనులు పరుగులు పెడుతున్నాయట. జనవరి నెలలో సురువయ్యే మహాజాతరకు ఏర్పాట్లు మొత్తం ఎక్కడికక్కడ పూర్తయినాయట. వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెల కాడ కొత్త గ్రానైట్లు ఏర్పాటు చేస్తుర్రు. జాతరకు ఏర్పాట్లు మొత్తం ఒడిచిపోతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అనుకొచ్చిండు. ఇనుండ్రి, అనుకున్న పద్ధతిలోనే ఇప్పటి వరకు ఈ పని జరుగుతా వస్తుంది. ఏదో 1-2 రోజులు అటు ఇటుగా ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చట ఇనుండ్రి. రకాల వసతులతో గిరిజనులు గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఈ దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ
ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ రోడ్డు వసతులు ఇతరత్ర అన్ని వసతులను కూడా కల్పిస్తూ మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారు కాబట్టి ఎవ్వలకు తక్లీఫ్ అనేది కాకుండా జాతర చుట్టుముట్టు 50 కిలోమీటర్ల దూరం నుంచే రోడ్లు లైట్లు అన్ని సౌలతులు చేస్తున్నారట. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అప్పట్లో మీ షెయి సర్కారు కాళేశ్వరం పుష్కరాలకు కూడా ఇట్లనే కోట్ల రూపాయలు పెట్టి సౌలతులు చేస్తున్నామని పాలేరు పల్లికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెపకాయ ఎంత పొడుగు అన్నట్టు అప్పట్లో కూడా మీ సర్కారు ఇట్లనే చెప్పి ఏర్పాట్లు చేస్తే ఏమున్నది సారు, ఒక్క గాలి దుమారంకు మీ సర్కారు వేపించిన షాందీర్లు టెంట్లు మొత్తము గోదావరి నదిలా కొట్టుకపోయినంత పని అయింది. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దలిగి కూలిపోయింది అన్నట్టే అయ్యింది. ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లన్నా ఉన్నన్ని దినాలు గట్టిగా ఉండేటట్టు బందోబస్తు అయ్యిండ్రి. ఈ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకుండ్రు కాబట్టి పైన పటారం లోన లొటారం అన్నట్టు కాకుండా బందోబస్తుగా ఏళ్ల దాకా ముట్టుకోకుండా ఉండేటట్టు పని చేస్తే మంచుకుంటది. ఆ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కు దమ్మున్న మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్కు దమ్మున్న కూకట్పల్లిల కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ మింగిన 4 ఎకరాల చెరువుకు తొవ్వ సాపు చేసి ఊరోళ్లకు అప్పయ్యప్పాలన్నట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా మీరే చూడురి. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము కారు పార్టీ ఏలుబడిలా మీ కడుపులో దాచుకున్న అప్పటి ముచ్చట ఇప్పుడు చెప్పుండ్రి. కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచరీ, పెద్ద వెంచరీ 70 ఎకరాలు మీకు కనబడుతుంటది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇనరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటినుండ్రి. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. అప్పుడు ఏలుబడిలో ఉన్నది మీ కారు పార్టీ సర్కారే కదా మేడము. అప్పుడేమైంది, ఇప్పుడు ఇట్లా అన్ని ముంగటేసి మరి కృష్ణారావు సారు అక్రమ లీలలు అనుకుంటా బయట పెట్టబడితిరి. అంటే మొన్న మీ మీద మీ ఇంటాయన మీద నోటికొచ్చినట్టు మాట్లాడండి వంతు కొంత ముట్ట చెప్పుకుంటుండ్రా. ఎట్లా మీ ముచ్చట ఎట్లున్నదంటే పిట్టా పోరు పెట్టుకుంటే కొనాకరికి పిల్లి వచ్చి పంచాయతీ చెప్పే కాడికి వస్తుందేమో అనిపిస్తున్నది. అప్పుడు మీరు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేనోలే సప్పుడు చేయకుండా ఉన్న మీరు ఇప్పుడు ఇట్లా మీ నాయన వెనక పొంట నడిచేటోళ్ళ భాగోతం గడికొక్కలది ముంగట చేసుకుంటా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు. మీ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు చేసిన బుద్ధి తక్కువ పనులు మొత్తము బయట పెట్టి బదనాం చేస్తుండ్రా. ఎట్లా అప్పుడు మీ కారు సర్కారే ఏలుబడిలా ఉన్నది. ఊరి చెరువు నడమల పెట్టుకుని విల్లాలు ఎట్లా కడతారని అధికారులు అప్పుడే కాలడ్డం పెడితే ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న చెరువులు 6 ఎకరాలు కాకపోవు కదా. అయినా మీరు ఇట్లా అక్రమాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టే అనిపిస్తున్నది. 10 ఏళ్ల పాలనలో మీ అయ్య కేసీఆర్ సారు ఫామ్ హౌస్కు నీళ్లు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ ప్రాజెక్టును పక్కకేసుకోలేదా? మీ తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు ఫామ్ హౌస్ కట్టుకోలేదా? మీరు ఏకంగా ఢిల్లీలోనే లిక్కర్ దందా పెట్టి లిక్కర్ రాని అవతారం ఎత్తలేదా? మీరు ఎవరు సుధపూసలు కాదు, నాయకులు ఎవరు పత్తిత్తులు కాదని పబ్లిక్ కూడా బాగా తెలుసు. అందుకే 10 ఏళ్ల మీ కుటుంబ పాలనకు పాడేగట్టి చేయి పార్టీకి ఏలుబడి అప్పచెప్పిర్రు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మేడం అంటే మేడమే పోన్రి, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 182 మంది సర్కార్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిందట. కలెక్టర్ మేడం ఇప్పుడు అంతమంది అధికారులను ఎందుకు సస్పెండ్ చేసిందంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ ముచ్చట మంచిగా నాలే. మొన్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో డ్యూటీలకు ఓవాలని సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు డ్యూటీలు చేస్తే ఖుద్దు కలెక్టర్ మేడం చెప్పినాక కూడా చాలా మందే భయం భక్తి లేకుండా డ్యూటీలకు డుమ్మాలు కొట్టిరట. ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీకి పోయిండ్రు, ఎవరెవరు డుమ్మాలు కొట్టిర్రో లెక్క మొత్తం తెలుసుకుంటే ఏమున్నది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 182 మంది వాళ్ళ కొలువులకు హాజరుగా లేదట. ఉదికు తలుపు పెట్టి చెప్తుంటే కొలుపు పెట్టి ఇన్నట్టు మీరు ఇట్లా చేస్తారా, మీరు భయం భక్తి లేకుండా ఇట్లా చేస్తారా అని ఇట్లా కలెక్టర్ మేడం 182 మందిని సస్పెండ్ చేసిందట. అమ్మా కలెక్టర్ హైమావతి మేడము, మీరు ఇట్లా విధులకు హాజరు కానీ సర్కార్ ఆఫీసర్లను మంచిగానే సస్పెండ్ చేసిర్రు. కానీ అట్లనే కొందరు ఆఫీసర్లు ఇప్పటికీ భయం భక్తి లేకుండా కూడా కామన్ పబ్లిక్ను కష్టపెడుతుర్రు. సాటుగా చేతులు నాలుపుకునే పని పెట్టుకున్నారని నవడుతున్నది. అసొంటోళ్లను కూడా మీరు ఏరి పడేస్తే సిద్దిపేట జిల్లాలో ఎవ్వలకు కూడా తిప్పలు లేకుండా ఉంటది కావచ్చు. గా ఇగురం చేయండ్రి, లంచాల కాశవాటోళ్ళ లాగులు వణికేటట్టు చెయ్యండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ట్రాన్స్జెండర్లు పట్టణాలల్లా పల్లెలల్లా బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ల దగ్గర మునుపటి లెక్క పైసలు కావాలని తిప్పలు పెడితే ఇప్పటి సంది అస్సలు ఊకునేది లేదట. మీరు పబ్లిక్ను తిప్పలు పెడితే తప్పులా పడతారని హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ గట్టిగానే చెప్పిండట. ట్రాన్స్జెండర్లతో మీటింగ్ పెట్టి ఇంకా మస్తు ముచ్చట్లే చెప్పిండట. మనం కూడా ఇందాం పని. మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకురావడం జరిగింది.
ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సెన్సస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనం కొంత రీసెర్చ్ కానీ కొంత సర్వే కూడా ఇన్నరా హైదరాబాద్ పోలీస్ పై ఏమంటుండో ఇక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకు తెలుగు రాదు, ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాను. పీపుల్ ఆర్ కంప్లైనింగ్, తెలిసిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. ఇన్నరా ఇట్లా ఎవరైనా కావాలని పోయి పబ్లిక్ ను తిప్పలు పెట్టినా వాళ్ళ ఇండ్లకు పోయి లొల్లి చేసినట్టు తెలిసినా ఇడిచిపెట్టేది ఉండదని చెప్పకనే చెప్పినట్టు చెప్పిండు. అట్లనే షెయి సర్కారు పోలీసులు అంతా కూడా ఇగురంతోని ట్రాన్స్జెండర్ పాలసీని కూడా పట్టుకొస్తుండ్రు కాబట్టి రాను రాను మంచి ఇలువున్న నౌకర్లు కూడా ట్రాన్స్జెండర్లకు ఇజ్రాలకు వస్తాయి కాబట్టి మీకు అన్ని రకాలుగా సౌలతులు చేస్తుంది కాబట్టి ఇటువంటి ఇబ్బంది పెట్టే పని బంద్ పెట్టుకుంటేనే మంచిగుంటదని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి పోయిన ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు పబ్లిక్ అడ్డందిరిగిర్రట. పార్టీలు మారింది నువ్వు, నమ్మిన ప్రజలను మోసం చేసింది నువ్వు మా ఊరికి ఎందుకు వస్తున్నావని ప్రజలంతా అడ్డందిరిగి లొల్లి చేసిరట. ఆబ్గారీ మంత్రి సార్ ఏమన్నా అన్నాడా అంటే ఆడికే పోయాయి చూద్దాం పారి. పోలీసులు ఆగబడుతున్నా ఆగకుండా ఇట్లా మంత్రి సార్ మాట్లాడుతున్న దగ్గరికి పోయేదందుకు ఎట్లా లొల్లి చేస్తుండ్రో చూసిండ్రా. మినిస్టర్ సార్ మీద ఎంత మంట ఉంటే వాళ్ళు అంతా రేషంగా ఉరుకుతారు చెప్పుండ్రి. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లబెట్టి మండలము గోపులాపురంలో ఇట్లా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి పోయి మంత్రి జూపల్లి సారు పార్టీ మారిన లీడర్ల ముచ్చట మైకు పట్టి మొదలు పెట్టంగానే ఆడున్న చాలా మంది పబ్లిక్ పార్టీలు మారింది మీరు, పదవులు ఎక్కింది మీరు, ఇప్పుడు మా ఊర్లో పార్టీలు మారింది ఎవరని గట్టిగానే లొలియేసిరట. ఇట్లా చాలా మంది పబ్లిక్ మంత్రి సార్కు అడ్డం తిరుగుతుండ్రని పోలీసులు తిప్పలు పడి అందరినీ ఆపి ఆడికెళ్లి మంత్రి సార్ను తీసుకొని పోయిర్రట. ఒక ఆబ్గారీ మంత్రి సార్నే కాదు, కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలము బేగంపూర్ తండాకు ప్రచారానికి పోయిన జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సారు పరిస్థితి కూడా ఇంకా దారుణము. ఎందుకు వచ్చినావు మా ఊరికి, నిన్ను ఎవరు రమ్మన్నారని చెప్పి పబ్లిక్ అంతా తిరగబడి మరి ఊళ్ళకెళ్ళి బయటకు పంపిర్రట. అవి చూడండి లడా ఎట్లా నడుస్తున్నదో. వెళ్ళిపో అనుకుంటా కారు ఎక్కిపోయేదాకా కూడా అక్కడి పబ్లిక్ అస్సలు ఊకోలేదట. అయ్యలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీ షెయి సర్కారు ప్రజాపాలన చక్కదనంగా ఉంటే ఇప్పుడు ఇట్లా పంచాయతీ ఎన్నికల ప్రచారాలకు వచ్చినోళ్లకు తిప్పలు ఉండేది కాదు కదా సారు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు ఒడిచిపోయాయి. మార్పు తీసుకొస్తామన్న మీరు ఏం మార్పు తీసుకురాకపోయే వరకల్లా ఏ ఓటర్లు అయితే గెలిపించారో మళ్ళా ఆ ఓటర్లతోనే మాటలు పడే కాడికి వచ్చి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు చేసిన పెద్ద పేరంట గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ కు పక్క రాష్ట్రాల సీఎంలు, సెంట్రల్ సర్కార్ మంత్రులు, ఢిల్లీ షెయి పార్టీ లీడర్లు ఎందుకు రాలేదో ఎరికేనా? అగో ఎందుకు ఓదిక్కు తెలంగాణ షెయి సర్కారు ఏలుబడిలా ఏం సక్కదనంగా లేదు. తెలంగాణ అంతా తెరలు అవుతుంది. ఆ పేరంటంకు ఏం పోవాలని ఇట్లా రాలేదా అంటే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారే చెప్తుండు ఈరుండ్రి. సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు, మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దాని పోలేదు. ఇట్స్ అఫీషియల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం అది. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇప్పుడు సర్కారు కార్యం కాదని ఎవరన్నారు సారు? మీరు చెప్పినట్టే షెయి సర్కారు చేసిన పేరంటాం. కానీ మరి మీరు పని కట్టుకొని గాలి మోటార్లు వేసుకొని పోయి పిలిచినా ఎందుకు రాలేదో ఆ ముచ్చట చెప్పుర్రి. పెట్టుబడులు రావడానికి చేసినట్టు కార్యక్రమం ఎవరు అడిగారు, వాళ్ళ వీళ్ళని. ఇప్పుడు మేము వెళ్ళి మా మంత్రులు వెళ్ళి చెప్పింది మాకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం హైదరాబాద్లో అని తెలియజేయడానికి పోయినారు. అవకాశం ఉంటే రమ్మన్నారు. ఇది టూ షార్ట్ అయింది కాబట్టి చాలా మంది రాలేకపోయారు. ఇన్నరా తక్కువ టైం ఉండేసరికి ఎవ్వరు రాలేదని చెప్పబడితిరి. కానీ తక్కువ టైంలో మీ షెయి సర్కారు పేరంటంకు పిలిచిండ్రని సెంట్రల్ సర్కారు మంత్రులు, బయట రాష్ట్రం సీఎంలు, మంత్రులు రాలేదు అనుకోండి. కానీ మీ షెయి పార్టీ పెబ్బలైతే రావాలే కదా సారు. మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినప్పుడు వచ్చిండ్రంటే ఇప్పటికి మీరు ఎన్నిసార్లు పోయి చేతులు పట్టుకొని బతిలాడినా రాష్ట్రానికి ఎందుకు వస్తలేరో చెప్పుండ్రి సారు. ఎందుకంటే మీ మలి సర్కారు పనితనం చక్కదనంగా లేదు. ఏలుబడిలకు వచ్చినాక రేవంతాల సారు తెలంగాణను తెర్రు చేస్తుండు. రాష్ట్రానికి గిట్లొస్తే పబ్లిక్ అంతా మరలబడి 6 గ్యారెంటీలు ఏమైనాయని అడిగి ఇజ్జత్ తీస్తారని భయానికి మీ ఢిల్లీ పెబ్బలు వస్తలేరు కావచ్చు సారు. ఎందుకు కవర్ చేసుకుంటుర్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దువ్వాడ శ్రీనివాస్ సారు, దివ్యల మాధురి మేడం ఇద్దరు కూడా ఓ ఫామ్ హౌస్లో బయట దేశం మందు తెచ్చి బాగా మందు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు ఆడికి పోయి దాడి చేసిర్రని బాగా వినబడుతున్నది కదా. అయితే దువ్వాడ సారు, దివ్యల మేడం వాడికి ఎందుకు పోయినరో, ఆడ ఏం జరిగిందో అన్ని ముచ్చట్లు కూడా శ్రీనివాస్ సారే చెప్తుండ్రు ఈనుండ్రి. అయ్యా దువ్వాడ శ్రీనివాస్ సారు, ఇక ఉన్నట్టు చెప్పుండ్రి. ఈరోజు మాధురి పుట్టినరోజు. మీరు చెప్పక్కర్లేదు రాజా, ఈ రోజు 2 స్టేట్ లో ఉన్న మన ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది నా బర్త్డే.
బర్త్డే పార్టీ చేసుకున్నా మరి ఏం మందు పెట్టిండ్రు సారు వాడ నిన్న జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టీం అంతరం కూర్చొని రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడే దానిలో జరిగినటువంటి సమావేశం. ఆ సమావేశంలో పార్దు అన్నటువంటి ఒక రియాల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు. కానీ ఆయనకి తెలియదు ఆ ఫామ్ హౌస్ వాళ్లే లైసెన్స్ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారని చెప్పారు వాళ్ళు. ఆయన అది క్యాజువల్ గా తీసేసుకున్నాడు. తర్వాత ఏమైంది సారు? తర్వాత మధ్యలో పోలీసులు 10కి వచ్చారు. మేము 9:30కి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు రావటం, అక్కడ చెక్ చేయటం, ఏవో బాటిల్స్ ఉన్నాయని, లిక్కర్ బాటిల్స్ ఫారిన్ ఉన్నాయని అని వాళ్ళు అడగటం, అవన్నీ కూడా చెక్ చేసుకోవటం. తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం, చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ లైసెన్స్ లేదు, పెర్మిషన్ లేకుండా ఇది జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది, ఇవన్నీ సీజ్ చేస్తున్నామండి అన్నారు. దట్స్ ఆల్. అయ్యో ఏం తెలుసుకోకుండా ఎరకలేని తావులకు ఎందుకు పోయినరు, ఇప్పుడు ఇట్లా ఇంకో కీసులాటలా ఎందుకు ఇరికిపోయినరు, అది కూడా మీరే చెప్పుర్రి. చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపామని, డిసెంబర్ 11 మాధురి పుట్టినరోజు కాదు, డిసెంబర్ 12 మాధురి పుట్టినరోజు, ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం. ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, 2 రాష్ట్రాలు తిరుగు వారికి, దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి, తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇట్లనేమో వీళ్ళంటే పోలీసులేమో ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి కేసు రాసిర్రట. ఇప్పుడు ఈ ముచ్చట అప్పట్లో దువ్వాడ సారు దివ్యల మాధురి మేడంతోని చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్టే లొల్లి సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంటే ఇంతమంది నా మీదకి ఎగబడుతుండ్రు, మీ ఇంట్లో ఆడబిడ్డలుంటే ఇట్లనే చేస్తారా అంటుంది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము. అసలు మేడం ఏం మాట్లాడింది, ఎందుకు అందరూ ఒక్కటై అంత పరిశాన్ చేసుకుంటా మాట్లాడనిస్తలేరో, ఏది మనం కూడా ముచ్చట పురాగా అరుచుకుందాం పాండ్రి. చలో పాలకుర్తి. అగో చూసినరా సిమ్మన చీకట్ల ప్రచారరథం ఎక్కి మైకు పట్టుకొని ఎట్లా మొత్తుకుంటుందో. మరి ఎందుకు ఇట్లా మాట్లాడనిస్తలేరని మైకుల ఇట్లా మాట్లాడుతుందంటే, అసలైతే జనగామ జిల్లా కొడకండ్ల మండలం నరసింగపురం ఊర్ల సర్పంచ్ ఎన్నికల్లో పాలు పంచుకొని ఎమ్మెల్యే మేడం నిలబెట్టిన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నదట. అగో ఏండ్ల సంది మేం కాంగ్రెస్ కోసం కష్టపడితే అసలైనోళ్లను గుర్తించకుండా మీకు నచ్చిన క్యాండిడేట్ నే సర్పంచ్ గా అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారం చేస్తున్నారని అంటుంటే ఇగో ఇట్లా అనుకొచ్చింది. కానీ ఏ గడియలో యశస్విని రెడ్డి మేడం ఎమ్మెల్యే అయ్యిందో గాని మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడికి పోయినా గానీ సొంత పార్టీ కార్యకర్తలే కారు నాపుకుంటా నిలబడ్డ తావులనే నిలదీస్తున్నారు. ఈ మేడంకి వచ్చిన కష్టం ఈ దునియాల ఏ పగోనికి ఏ పాలకునికి కూడా రావద్దు. అమ్మ యశస్విని రెడ్డి మేడము ఆడబిడ్డను గట్టిగా అడుగుతుండ్రు, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అంటుర్రు. వాళ్ళ ఆడబిడ్డలు చెప్పినట్టు వింటున్నారట. మరి మీరు కూడా మీ పార్టీలో మేము బిడ్డ అని నమ్ముకొని గెలిపించిన మీ లీడర్ల మాటలు వింటుండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రామ్నగర్లో ఉన్న మన్యమ్మ గల్లీలా 30 ఏళ్ల కోలే ప్రజలు గోసలు పడుతుంటే ముచ్చట తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు హైడ్రా సిబ్బందిని పంపి వాళ్ళ బాధలు ఆపిండట. కాలనీ వాసులంతా వచ్చి కమిషనర్ రంగనాథ్ సార్ను కలిసిరట. సార్ అట్లా కలిస్తే అక్కడ వాళ్ళు ఏమన్నారు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తా పాండ్రి. అగో చూసినరా ఇట్లా కాలనీ వాసులంతా వచ్చి శాలువా తెచ్చి కప్పి సన్మానం కూడా చేసిర్రు. మన్యమ్మ కాలనీలో మస్తు రోజుల సంది గోసలు పడుతున్నాము, తొవ్వసక్కగా లేక డ్రైనేజీ బాగలేక బాధలు పడుతున్నాం అన్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మా బాధలు పట్టించుకోలేదని కాలనీ వాసుల రందులు వాపాలని హైడ్రాకు వచ్చి కమిషనర్ రంగనాథ్ సార్కు ఫిర్యాదు చేయగానే సార్ వెంటనే స్పందించి గల్లీల డ్రైనేజీ బాధలు వాపుడే కాదు తొవ్వను కూడా సాపు చేసి మాకు సౌలతులు సక్కదనం చేసిండ్రని ఇట్లా కాలనీలు ఉన్నోళ్ళంతా వచ్చి సార్కు సన్మానం చేసి సంబరపడ్డారట. అయ్యా కమిషనర్ రంగనాథ్ సారు, మీరు వాళ్ళ బాధలు వాపుడు మంచిగానే ఉన్నది గాని అట్లనే పేదల ఇండ్లను కూడా వడగొట్టకుండా మొదలు వాళ్లకు నిల్వనీడ చేసి అటెనక సిక్కి అనుమానం వచ్చిన ఇండ్లు కూలగొడితే శాల్వలకు అప్పుడే కాదు సారు మీకు పాలాభిషేకాలే చేస్తారేమో అట్లా కూడా ఆలోచన చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న శర్లపాలెం ఊర్లే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్సు మొత్తము శర్లపల్లి చేరినట్టే ఉన్నారు కదా. అగో అంతమంది పోలీసులు ఎందుకు బందోబస్తుకు వస్తారంటారా? అన్ని ముచ్చట్లు మనం కూడా మంచిగా అరుచుకుందాం పాండ్రి. చూసినరా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మందే ఉన్నారు కదా. ఇట్లా చేతుల లాఠీలు పట్టుకొని ఒకలేనక ఒక్కరు అంతమంది ఇట్లా ఊళ్ళే పరేడ్ చేసినట్టే అనిపిస్తలేదు.
ఇట్లా పోలీసులు కార్లు కాన్వాయ్లు బస్సులను తీసుకొని ఇంత బందోబస్తుకి ఎందుకు వచ్చినట్టు? సీఎం రేవంత్ సార్ వస్తున్నట్టే కూడా ఇంత బందోబస్తు ఉండదేమో అనిపిస్తలేదు. అసలు పాలకుర్తి నియోజకవర్గం చెర్లపాలెంకు వచ్చి ఇంతమంది పంచాయతీ ఎన్నికల బందోబస్తు చేస్తుండ్రంటే ఆడ షే పార్టీకి కారు పార్టీకి ఓటు బ్యాంకు గట్టిగానే ఉన్నదా ఎట్లా? అమ్మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం ఓ దిక్కు పంచాయతీ ఎన్నికల చాలా జాగాలనే ఎమ్మెల్యేల సొంత ఊర్లనే పార్టీ అభ్యర్థిని గెలిపియలేకపోతుండ్రని మీ షే పార్టీ పని అయిపోయిందని అంటుండ్రు. మరి ఇప్పుడు ఇంతమంది పోలీసుల బందోబస్తు పెట్టుకున్నా కూడా పబ్లిక్ మీ షే పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారో లేకుంటే కారు పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారో ఏమో ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు మీకు వినిపిస్తూనే ఉంటాం మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అని.